గురు అతిసార ఫలితాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉన్నారు. ఓకే, గురు గమన ప్రారంభం 18 తారీఖున అవుతుంది. కర్కాటక రాశి ఉచ్చస్థాయి. ధనుసు రాశి వారికి 8వ ఇల్లు ఆయుర్భావం మీద కూర్చొని ఉంటుంది. ఇది ఆరోగ్యం, గుప్త లాభాలు, అన్వేషణ, మార్పులు, ఆధ్యాత్మిక అనుభవాల మీద ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది. ధ్యానం, యోగం, మోక్షం ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి. తీర్థయాత్రలు చేయండి. పాత పెట్టుబడుల ద్వారా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిశ్రమంగా పొందుతారు. వారసత్వం లేదా పితృఆస్థితి లాభం ద్వారా కోర్టు కేసు నడడమో గొడవలు అనేవి ఉండడం కూర్చొని సామరస్యంగా తెచ్చుకుంటే మంచిది. కుటుంబంలో సఖ్యత, తల్లిదండ్రులది సంతోషం ఉంటుంది. విదేశీ యాత్ర వల్ల అనూఖ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ పెట్టుబడులు, విదేశీయ వ్యాపారం ద్వారా కూడా అనవసర భయాలు రావచ్చు. ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. మిశ్రమ ఫలితంగా ఉంది. వృత్తి వ్యాపారాల వారికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు, ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. తర్వాత మే తర్వాత స్థిరమైన తర్వాత గురు భగవానుడు యోగంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. మీరు చేయవలసినటువంటి పని అంతా కూడాను గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి, శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, గురు భగవానుడు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గురు భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఒక 16 ప్రదక్షిణాలు చేయండి. దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి. పసుపు ఒత్తితో దీపం వెలిగించండి. మీరు ఎక్కువ శాతం పసుపు వస్త్రాలు ధరించండి. పసుపు పుష్పంతో పూజ చేయండి. నోరు అదుపులో పెట్టుకోండి. సమాజంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టండి. విజయోస్తు.